హాయ్. ఈరోజు ఇంకొక కామన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. మేడం వేళ్ళు విరుచుకోవడం ఓకే కానీ మెడ నడుము విరవడం ఓకే కాదని అంటున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు కైరోలో అదే కదా చేసేది అంటున్నారు. సో ఇక్కడ కాన్సెప్ట్ మీకు వివరంగా చెప్తాను. వేళ్ళు విరవడం అనేది ఒక జాయింట్ని ఫ్రీ చేయడం, అక్కడ ఉన్న ట్రాప్ అయిన గ్యాసియస్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేయడం. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, యూ విల్ ఫీల్ బెటర్ డెఫినెట్లీ. కానీ అదే రూల్ స్పైన్కి అప్లై అవ్వదండి. ఎందుకంటే స్పైన్ దగ్గర చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ అండ్ బ్లడ్ సప్లై, అట్ ద సేమ్ టైం మెనీ మెటిక్యులేట్ జాయింట్స్ అనమాట. చాలా చాలా చిన్న చిన్న జాయింట్లు ఉంటాయి. ఎప్పుడైతే మనం స్పైన్ని విరవడం అలవాటు చేసుకుంటూ ఉంటామో మేబీ అట్ సమ్ పాయింట్ యూ విల్ బీ ఇంజరింగ్ యువర్ నర్వ్. అట్ ద సేమ్ టైం మీ జాయింట్ కూడా చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవి కూడా ఒకవేళ మీకు కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉంటే చిన్నగా విరగడము ఆర్ డిస్లొకేట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. జాయింట్ లిమిటేషన్ అనేది పోతుంది. కాబట్టి ఒకే రూల్ అన్నిటికీ అప్లై అవ్వదండి.